హలో అందరికీ. కొన్ని సార్లు మనం ఎంత బాగా మాట్లాడినా, ఎంత కన్విన్సింగ్‌గా మాట్లాడినా కూడా, మనం ఆ డిస్కషన్‌లో మాట్లాడే ఒక చిన్న తప్పు లేదా ఒక కామెడీ డైలాగ్ వల్ల ఆ కంప్లీట్ మనం అప్పటిదాకా కష్టపడి మాట్లాడిన ఎంటైర్ మన ఒపీనియన్‌కి అన్నది వాల్యూ తగ్గిపోతుంది. సో, అట్లాంటి చిన్న మిస్టేక్స్ అనేది మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఇది నేను ఎందుకు చెప్పాను అన్నది మన వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో, అంతకుముందు నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. ఈరోజు మన వీడియోలో బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ నుంచి లైవ్లో ఏమేమి ఇంట్రెస్టింగ్గా పాయింట్స్ అన్నవి రైజ్ అయినాయి. అట్లాగే నామినేషన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అది ఆల్రెడీ లైవ్లో చాలా నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో వాటిలో ఇంపార్టెంట్ నామినేషన్స్, వాటి డిస్కషన్స్ ఏంటి, ఏది వ్యాలిడ్గా ఉన్నాయి, ఏది అన్వాలిడ్గా ఉన్నాయి. సో ఈ కంప్లీట్గా దాంతోపాటు ప్రోమోస్ కూడా 2 వచ్చినాయి కదా, ఆ ప్రోమోస్కిను లైవ్లో జరుగుతున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అన్నది ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. సో నేను ఆల్రెడీ నిన్న నైట్ అంటే పడుకునే ముందు వాళ్ళు లైవ్లో ఏం చేశారు వీడియోలో చూపించింది, ఎపిసోడ్లో చూపించింది నేను ఆల్రెడీ మన వీడియోలో కవర్ చేశాను. సో ఆఫ్టర్ చాలా పెద్ద గొడవ అయిన తర్వాత వాళ్ళు అందరూ ఇంచుమించుగా మళ్ళీ సెటిల్ డౌన్ అవడానికి చాలా వరకు ట్రై చేశారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడానికి. ఎందుకు ఎలాగ వాయిస్ రైజ్ చేయాల్సి వచ్చింది అన్న దాని మీద నిఖిల్ సోనియాతో డిస్కషన్ చేసి నేను ఎందుకు రైజ్ చేసింది, ఎందుకు ఇలా జరిగింది అన్న దాని మీద చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలా మణికంఠ మాట్లాడడం జరిగింది. ఇట్లా చాలా మళ్ళీ కన్విన్స్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేశారు. ఆఫ్టర్ దట్ వాళ్ళు పడుకున్నారు. మార్నింగ్ లేచినాక కూడా ఆ థింగ్స్ అన్న వాళ్ళ బ్రెయిన్లో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నా కూడా కొంతమంది ఎవరైతే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారో వాళ్ళ గ్రూప్లోనే కూర్చోవడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్, మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ దగ్గర వచ్చిందనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీ చేయాలి, ఎవరు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న టైంలో ఫుడ్ మొత్తం కుకింగ్ సెషన్ మొత్తం తీసుకుంది బేబక్క అనమాట. సో ఆవిడ కొంచెం క్లియర్గా ఉందనమాట ఆవిడ పాయింట్స్లో. ఎందుకంటే ఫుడ్ అన్నది నేనే ప్రిపేర్ చేస్తాను, ఎవరికి ఏం కావాలన్నా ఆ టైంలో మాట్లాడుకొని మనం డిసైడ్ చేసుకుందాం, మధ్యలో మీకు ఏం కావాల్సి వచ్చినా యాడ్ ఆన్స్ అయితే ఇవ్వడం కుదరదు అన్నట్టుగా తన పాయింట్స్ మీద తను చాలా క్లియర్గా ఉంది. కానీ అదే బేబక్కకి ప్రాబ్లంలా అయ్యిందనమాట. ఎందుకంటే ఈ కుకింగ్ సెషన్ వల్లే తను ఈ వీక్ నామినేషన్స్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు 14 మెంబర్స్ ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం అన్నది ఇంపాసిబుల్. ఒకరికి ఒకటి నచ్చుద్ది, ఇంకొకటి నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఫుడ్ దగ్గర అందరూ ఒకే ఫుడ్ తినాలి, మనం ఇలాగే ఉందాం అన్న పాయింట్ డిస్కషన్లో బాగుంటుందేమో కానీ లైవ్లో అయితే బాగోదు. సో అదే ప్రాబ్లం అయ్యింది. మెయిన్లీ వచ్చేసి ఇది మన కిరాక్ సీతతో స్టార్ట్ అయిందనమాట. కిరాక్ సీతకి స్పైసీ ఫుడ్ అయితే తనకు అసలు ఇష్టమే లేదు. కానీ అది బేబక్క చేసింది కాకపోయినా కూడా నిఖిల్ తర్వాత వేసాను మిస్టేక్ చెప్పాడంటే అదంతా లైవ్లో జరిగింది. ఎపిసోడ్లో మనకి ఇదేం చూపించలేదు. నిఖిల్ కొంచెం కారం ఎక్కువ వేస్తే స్పైసీగా తిందామని చెప్పి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాడు. కానీ ఈ విషయం తెలియని కిరాక్ సీత నాకు ఆ కర్రీ తినాలని లేదు, సో నాకు వచ్చిన ఎగ్స్తో నేను బుజ్జి చేసుకుంటాను అని చెప్పింది. అది అక్కడ ప్రాబ్లం అయిందనమాట. దానికి బేబక్క కంప్లీట్గా నో చెప్పింది. ఎంత యాడ్ ఆన్ అయినా కూడా బుజ్జి అనేది ఒక కైండ్ ఆఫ్ కర్రీలోకి వెళ్తుంది. నువ్వు ఇలా సెపరేట్గా ఒక కర్రీ చేసుకుంటే వేరే వాళ్ళు వేరే కర్రీ అడుగుతారు. సో తను నో చెప్పేసింది. అట్లాగే నబిల్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందనమాట. తను కూడా స్పెషల్గా ఏదైనా వండుకుంటా అన్నప్పుడు బేబక్ వద్దని చెప్పింది. అలాగే నెక్స్ట్ వచ్చి భాష కూడా ఒక నాన్ కాల్చుకుందాం అనుకునే టైంకి బేబక్క అది స్టవ్ కొంచెం, ఎందుకంటే ఇలా మంటలో డైరెక్ట్గా కాల్చుకుంటే అది మొత్తం అక్కడ బూడిదలాగా మొత్తం స్టవ్ అంతా పడుతుంది, నెక్స్ట్ క్లీన్గా అంతా ఉండదు అన్న పర్పస్ తను వద్దు అని చెప్పింది. ఏదైనా ప్యాన్ మీద చేసుకోమని, తినేమో క్రిస్పీగా తిందామని చెప్పి తను కాల్చుకుందాం అనుకున్నాడు. సో ఎనీ XYZ రీజన్స్, కొంతమందికి ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్ పెడితే నచ్చదు. అలా కొంతమంది ఏమో ఆ డిపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళేమో కంప్లీట్గా అథారిటీవ్గా తీసుకుంటారనమాట. ఎందుకంటే A to Z నాదే రెస్పాన్సిబిలిటీ, నేనే చూసుకోవాలి అన్న పర్పస్ మీద ఉంటారు. కానీ ఇది వచ్చేసి నామినేషన్స్కి చాలా పెద్ద రీజన్ అవుతుంది. సో అదే అయ్యింది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ తన స్పేస్లో తను ఉంటున్నాడు. కానీ ఈ రోజు లైవ్లో అందరితో మాట్లాడడం జరిగింది, తనంతట తానే వెళ్ళి మాట్లాడడం జరిగింది. మేబీ నిన్న మొన్న తనకు అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పట్టొచ్చు. కొన్ని తన ట్రిగర్ పాయింట్ అయితే టచ్ చేస్తున్నాడు కొంతమంది దగ్గర, అది వేరే సెపరేట్. ఆ కంటెంట్ సెపరేట్ అనుకుంటే
తిను పర్సనల్గా ఎక్కువ స్పేస్లో తిను ఒంటరిగా ఉండి కెమెరాస్తో మాట్లాడుతున్నా కూడా ఈ రోజు మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. మార్నింగ్ లైవ్లో అందరి దగ్గరికి వెళ్ళి తను మాట్లాడడం అయితే జరిగింది. కానీ ఇది బిగ్ బాస్ హౌస్ కదా, ఎవరు ఎందుకు ఎప్పుడు నామినేట్ చేస్తారో అన్నది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ చాయిస్. సో ఇక్కడ మణికంఠ నామినేషన్స్లోకి రావడానికి కారణం కూడా ఏంటంటే తను లోన్లీగా ఒక స్పేస్లో ఉండడం కూడా చాలా మందికి నచ్చలేదు. మేబీ వేరే రీజన్స్ కూడా అవ్వచ్చు, కానీ ఇక్కడ నామినేషన్స్లో తినను హైలైట్ చేసిన పాయింట్ అయితే ఇదే. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే మణికంఠ కంటిన్యూషన్ ఏంటంటే తను ఒంటరిగా ఉన్నాడు అని చెప్పేసి వేరే ఇప్పుడు భాష వచ్చి అభితో మాట్లాడడం, అభి వచ్చి నబిల్తో మాట్లాడడం, వీటి వల్ల అది కైండ్ ఆఫ్ ఒక చైన్ సిస్టమ్ లా స్టార్ట్ అయ్యింది. అందరికీ తను ఒంటరిగా ఉంటున్నాడు, కెమెరాస్తో మాట్లాడుతున్నాడని ఒక కైండ్ ఆఫ్ ఒక ఒపీనియన్ అయితే వచ్చేసింది. ఎందుకంటే లైవ్లో ఏం జరిగిందంటే అభి వచ్చేసి నబిల్తో ఇదే చెప్తాడనమాట, తను ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు, కలవచ్చు కదా. సో ఆ పాయింట్ని నబిల్ని కొంచెం ట్రిగర్ చేసింది. ఆ పాయింట్ తన బ్రెయిన్లో అయితే ఉంచాడు. మేబీ రీజన్స్ వేరే ఉండొచ్చు, కానీ ఆ పాయింట్ని అయితే తన మనసులో పెట్టుకున్నాడు. అది నామినేషన్లో యూజ్ చేశాడు. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ నుంచి నామినేషన్స్ ఇప్పటి వరకు ఏం జరిగినాయి, ఎవరేం డిస్కస్ చేసుకున్నారో కూడా ఇందులో చెప్తానమాట. సో నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ బేబక్కి, సెకండ్ నామినేషన్ ప్రేరణకి వేసింది. బేబక్క రీజన్ వచ్చేసి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫుడ్డే. అంతకుమించి ఆవిడని తను తెచ్చడానికి వేరే రీజన్సే ఉండట్లే ప్రతి కంటెస్టెంట్కి. ఎప్పుడో మొన్న జరిగిపోయిన ఫుడ్ కుక్కర్ టాపిక్నే మళ్ళీ దాన్ని తీసుకొచ్చింది. తనకి కుక్కర్ విజిల్ రావడానికి లేట్ అవ్వడం వల్ల, తన ఫుడ్ లేట్ అవ్వడం వల్ల తను చాలా బేబక్క తన ఫుడ్ని చాలా లైట్ తీసుకుంది, తన ఎమోషన్ చాలా లైట్గా తీసుకుంది అన్న పాయింట్ మీదే నామినేషన్ వేసింది. మళ్ళీ బేబక్క వచ్చి చెప్తుందనమాట, నేను ఆల్రెడీ చెప్పాను, కుక్కర్ లేట్ అయింది, దాని ప్రాబ్లం ఉంది, నేను ఏం చేయాలి అంటుంది. ఈవిడేమో మీరు ముందే చెప్పొచ్చు కదా, మేము మేబీ ఆల్టర్నేట్ ఆలోచిస్తామని ఈవిడ అంటుంది. సో దీని మీద ఒక డిస్కషన్ ఆల్రెడీ నిన్నటి జరుగుతూనే ఉంది. అండ్ సెకండ్ వచ్చి ప్రేరణ. ఇది కంప్లీట్గా నిన్న జరిగిన గొడవ వల్లే వేసిందనమాట సోనియా. ప్రేరణ యాష్మికకి సపోర్ట్ చేసి మాట్లాడడం అన్నది సోనియాకి నచ్చలేదు. కానీ ఇక్కడ ప్రేరణ కూడా క్లియర్గా ఉంది. ఎందుకంటే నువ్వు కూడా నీకోసం మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేది కూడా సమ్ ఎక్స్ గురించి, నబిల్ గురించే. సో నేను మాట్లాడుతుంది కూడా యష్మిక గురించే. సో నీది కరెక్ట్ అయినప్పుడు నాది ఎందుకు రాంగ్? సో నాకు ఇక్కడ ఏం అర్థమైంది అంటే సోనియా కొన్ని పాయింట్స్ స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం, కొన్ని పాయింట్స్ ఓకే, కానీ తను ఎందుకు మచ్ అటెన్షన్ కెమెరాస్కి ఇస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక టాపిక్ని ఎక్కువసేపు డ్రాగ్ చేస్తేనే మేబీ తనకు ఒక విజిబిలిటీ కనిపిస్తుందని మేబీ తను అనుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఒక టాపిక్ని అది ఎండ్ పాయింట్ అని మనకు తెలిసిన చోట ఆల్మోస్ట్ ఆ టాపిక్ ఆగిపోతుంది, కానీ అక్కడి నుంచి తను మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది అంటే నాకు అనిపించింది అనమాట. తిను వాంటెడ్లీ చేస్తుందా, ఇది కేవలం కంటెంట్ కోసం చేస్తుందా, లేదా అటెన్షన్ కోసం చేస్తుందా? కానీ కొన్ని తను అడిగే పాయింట్స్ కూడా చాలా వరకు వ్యాలిడే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మేబీ మీరు వాంటెడ్లీ ఒక పర్సన్ చాలా బాగా గేమ్ ఆడుతున్నప్పుడు తను ఎందుకు తీసుకోవట్లేదు, తిన్నెందుకు తీసుకుంటున్నారు, తనకు క్వశ్చన్ చేసే పద్ధతి అయితే ప్రాపర్గానే ఉంది. నేను నబిల్ గురించి తను అడిగిన ప్యాటర్న్ అయితే క్లియర్గానే ఉంది. కానీ వాళ్ళు డెసిషన్ మేకర్స్ అన్నప్పుడు తిని ఎంత అడిగినా కూడా ఆబ్వియస్లీ అదే డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఒక ఎక్స్టెంట్ వరకు అడగడం ఓకే, కానీ దాన్ని డ్రాగ్ చేస్తే ఆబ్వియస్లీ అదొక చెప్పాను కదా, నేను ఫస్ట్లో చెప్పినట్టు ఎంత వాల్యుబుల్ మాట్లాడినా ఒక డ్రాగ్ చేసేపటికి దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది అని నాకు అనిపించింది. ఇక్కడ ప్రేరణ బాగానే తన పాయింట్ని తను చాలా క్లియర్గా చెప్పింది. ఇట్లా నువ్వు ఎలా సపోర్ట్ చేసుకుని నేను అలాగే సపోర్ట్ చేసుకున్నాను తను చెప్తుంది. కానీ కొన్నిసార్లు అదేంటంటే తను చాలా గట్టిగా అరిచేసి చెప్పడం వల్ల తను చెప్పాలనుకున్న పాయింట్ అన్నది ఆ అరుపుల్లో మిస్ అయిపోతుంది అనమాట. మేబీ తను ఇంకా కొంచెం స్టేబుల్గా నుంచి ఆ పాయింట్ చెప్పుంటే తన పాయింట్కి ఎక్కువ వాల్యూ అన్నది యాడ్ అయ్యి ఉండేది అనిపించింది. కానీ తన వర్షన్ అయితే పర్వాలేదని బాగానే అనిపించింది. సోనియా కూడా కొన్ని బాగానే ఉంది, కానీ కొన్ని అనవసరమైన ల్యాగ్ అనిపించింది కొన్ని చోట్ల. కానీ తన పాయింట్స్ అయితే గట్టిగా నిలబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి మణికంఠని బేబక్కని చేశాడు. మణికంఠని చేయడానికి రీజన్ వచ్చేసి నువ్వు నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని చెప్పాడు. నెక్స్ట్ బేబక్కని కూడా అట్లాగే చెప్పాడు, నాతో అంతగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు అని. సో వాళ్ళు కూడా రిటర్న్లో అదే చెప్తున్నారు, మేము అవుతున్నాం కానీ నువ్వు అవ్వటం లేదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రీజన్ని బిగ్ బాస్ అయితే కంప్లీట్గా అపోజ్ చేశారు. హౌస్లో ఎవరైతే
అనర్హులో చెప్పమంటే ఇట్లాగా ఇంటరాక్షన్ గురించి కాదు అని చెప్పారనమాట. బిగ్ బాస్ వార్న్ కూడా చేశారు, కానీ తనైతే కంప్లీట్గా తన పాయింట్కి స్టాండ్ అయి ఉన్నాడు. సో తను మళ్ళీ తన వర్షన్ మార్చినా కూడా, ఐ మీన్ అనర్హులు అన్నా కూడా తను వాళ్ళిద్దరి పాయింట్ మీద నిలబడి ఉన్నాడు. అలాగే నబిల్ మణికంఠని నామినేట్ చేసినప్పుడు మణికంఠ రిప్లైలో ఒక మాట అయితే అన్నాడు అనమాట. నేను నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, నేను నా ఒక సింగిల్ గదిలో ఉండి చాలా కష్టాలు పడి వచ్చాను, నా పర్సనల్ లైఫ్ ఇది, నా ఫ్యామిలీ లైఫ్ ఇట్లా ఉంది, అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తున్నాడు. కానీ నాకు అనిపించింది మణికంఠ ఇవన్నీ ఆ పాయింట్లో మాట్లాడాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే మేబీ నువ్వు కలవట్లేదు అన్నప్పుడు క్లియర్గా చెప్పొచ్చు కదా, ఎస్ నాకు టైం పడుతుంది అన్న లైన్ సరిపోతుంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ ఒకళ్ళొకరితో కలవాలి, ఏదో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ అయితే బిగ్ బాస్ కాదు. కాబట్టి తన పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఉండొచ్చు. మనం ప్రీవియస్ సీజన్స్ అవి చూస్తే కనుక శ్రీముఖి చాలా ఇండివిజువల్గా ఆడేది. అట్లా కొంతమంది వాళ్ళు ఇండివిజువల్ గేమ్, కౌశల్ ఇండివిజువల్గా ఆడేవాళ్ళు. వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు, వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఉండేవాళ్ళు, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేవాళ్ళు. సో ఈ పాయింట్స్ని మేబీ మనకంటే హైలైట్ చేసి ఉండొచ్చు. కానీ ప్రతిసారి ఆ పర్సనల్, ఆ ఫ్యామిలీ ఇష్యూస్, నేను చిక్కటి గదిలో ఉన్నాను, అన్నం లేదు, ఈ టాపిక్స్ ఏంటంటే సింపతి క్రియేట్ చేయకపోగా కైండ్ ఆఫ్ క్రింజ్లోకి వెళ్ళిపోతుందని నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ నబిల్ వచ్చేసి మణికంఠని నువ్వు మాతో కలవట్లేదు, నువ్వు మాకు స్పేస్ ఇవ్వట్లేదు అని మాట్లాడుతుంటే మణికంఠ రిప్లైగా నేను మీకు ఇచ్చే టైం మీకు ఇస్తున్నాను, కానీ మీరు దాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి అన్నాడు. దానికి నబిల్ నాకు నువ్వేం చెప్పావో అర్థం కాలేదు అని అన్నాడు. అన్న వెంటనే మణికంఠ వచ్చేసి గోల్డెన్ వర్డ్స్ ఒకటేసారి వస్తాయి, దాన్ని పట్టుకునే శక్తి మీకు ఉండాలి, నాకు తెలిసి ఆ శక్తి నీకు లేదు అని చెప్పేసి అన్నాడు. అండ్ అది కైండ్ ఆఫ్ అది నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు అప్పటిదాకా తను ఎంతో డిస్కషన్ చేశాడు, మంచి వాల్యుబుల్ పాయింట్స్ చేశాడు. నేను సింగిల్గా ఉన్నా కూడా నేను గేమ్ ఆడతాను, నాకు కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి, మీతో మింగిల్ అవ్వడానికి, కానీ చాలా బాగా మాట్లాడిన మణికంఠ ఇట్లాగా గోల్డెన్ వర్డ్స్ నాట్ రిపీటెడ్, నెక్స్ట్ నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏంటంటే అప్పటి వరకు మనం చెప్పిన డిస్కషన్ అంతా కైండ్ ఆఫ్ నాన్ వాల్యూ యాడ్ కింద వెళ్ళిపోతుందేమో నాకు అనిపించింది. అదొక కామెడీ కింద, అప్పటిదాకా మాట్లాడేంత వేస్ట్ అయిపోయిందని నాకు అనిపించింది. ఇది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పింది కారణం ఇదే. సో మనకంటే ఈ కొన్ని మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఇలా అసందర్భంగా నోరు జారడం అన్నది ఎప్పుడైనా కైండ్ ఆఫ్ ప్రాబ్లం అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో అయితే ఫీడ్బ్యాక్లా మీరు యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చింది శేఖర్ భాష కూడా సేమ్ మణికంఠ అని బేబక్కనే చేశాడు. మణికంఠ రీజన్ కూడా ఇదే చెప్పాడు అనమాట. నువ్వు సరిగ్గా కలవట్లేదు, నువ్వు ఇట్లా ఎలా ఉంటున్నావు, సో ఇది అసందర్భంగా మాట్లాడుతున్నావు, ఇవే మాటల మీద తను వేసాడు. నెక్స్ట్ బేబక్కని కూడా ఇదే రీజన్ చెప్పాడు అనమాట. నువ్వు నేను నాన్నకి కాల్చుకుంటే నువ్వు నో చెప్పావు. ఎండ్ ఆఫ్ ది డే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 14 మందిని తను సాటిస్ఫై చేయలేదు కుకింగ్ విషయంలో. వీళ్ళని కూడా కొన్నిసార్లు క్లీనింగ్లో మేబీ తను ఒప్పుకొని మేబీ క్లీనింగ్కి ఇంకొక ఇద్దరిని ఎక్స్ట్రా పెట్టుకోవడం అలాంటివన్నా చేయొచ్చు, కానీ ఆ టైంకి తను కంప్లీట్గా అథారిటీ తీసుకోవడం అన్నది వీళ్ళకి నచ్చట్లేదు. శేఖర్ భాష కూడా ఇదే పాయింట్ని చాలా వరకు హైలైట్ చేశాడనమాట. మాకు ఇట్లాగా మీరు అథారిటీగా తీసుకుంటున్నారు అన్న పాయింట్ని చాలా వరకు హైలైట్ చేశాడు. సో నాకు ఫైనల్గా నామినేషన్స్ ఏమనిపించిందంటే, ఒకవేళ కనుక మేబీ ఛాన్స్ ఉండుంటే నిఖిల్ చాలా ఎక్కువ పోర్షన్ నామినేషన్స్ తీసుకుంటాడు అనిపించింది. నెక్స్ట్ అప్కమింగ్ నామినేషన్స్ కూడా మనం చూడాలి, కానీ నిఖిల్ని అయితే ఇంకా వేయడానికి కుదరదు. కాబట్టి XYZ రీజన్స్ చూపించి మణికంఠని ఇట్లా బేబక్కని అట్లా నార్మల్గా నామినేట్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. మణికంఠ కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం బెటర్ అనిపించింది, ఎందుకంటే తను చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేస్తున్నాడు. కిరాక్ సీత విషయంలో కానీ, నిన్న ఆరెంజెస్ విషయంలో కానీ తనే ఆ విషయాన్ని పోక్ చేస్తున్నాడు, తను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే తను మాట్లాడే కొన్ని అన్నెసరీ లైన్స్ వల్ల ఆ కన్వర్జేషన్కి అప్పుడుదా జరుగుతున్నంత వాల్యూ పోతుందని నాకు అనిపించింది. సో ఇంకా మిగిలిన నామినేషన్స్ అన్నీ వచ్చి నెక్స్ట్ రివ్యూ వచ్చేసి నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ సరదా కాసేపు శ్రీతో.